మనం ఇక్కడ చూస్తే నక్షత్రము కనబడినటువంటి కాలమును గురించి అడుగుతూ ఉన్నాడు. దేని కొరకంటే ఆయన ఏ కాలములో జన్మించాడు అనే దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు? హేరోదు. ఆయన ఏ కాలంలో పుట్టాడు అంటే ముందు ఒక వర్షాకాలమో లేదంటే ఏదో కాలంలో పుడితే ఆ కాలంలో ఆ కాలం ప్రకారంగా అది ఏ నెలలో తెలుసుకుని ఆ తర్వాత ఏ తేదీయో తెలుసుకుని ఆ తేదీలో పుట్టిన వాడిని ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు ఈయన సంహరించాలి. అందుకొరకే కొన్ని రోజులు తెలియకుండా దేవుడే మర్మంగా ఉంచాడు. నువ్వు ఈ రోజు వచ్చి డిసెంబర్ 25 అర్థమందా, డిసెంబర్ 65 అంటే నీకు చెప్పడానికి ఇవేమి దేవుడే కొన్ని మర్మంగా ఉంచాడు. దేని కొరకు ఉంచాడు? దైవ మర్మములు కొన్ని వాటిని దేవుడు ఆయనే మర్మంగా ఉంచాడు. ఆయన తేదీ రాయలేక కాదు. ఇక్కడ ఏ రోజు రాజుగా ఉన్న వాడికి ఏ రోజు పుట్టాడు అనేటువంటి దాన్ని తెలియకుండా దేవుడు మర్మంగా ఉంచాడు. ఈ రోజు వీడొచ్చి తేదీ ఎక్కడ ఉందంటే నీకు నేను ఎక్కడ చెప్పను? ఒక దేశానికి రాజుకే తెలియలేదు, ఆ దేశం మీద ఉన్న రాజుగారికి మీకు అర్థమవుతున్నదా? ఆయన ఎప్పుడు పుట్టాడు అనేది జ్ఞానులు వచ్చి చెప్పిన మొత్తం అన్ని ప్రవక్తల ప్రవచనాలు అన్ని తీసిన మొత్తం లెక్కంతా చూసినప్పటికీ కూడా ఏం తెలియలేదు తెలుసా? కాలం తెలియక హేరోదు ఏం చేశాడంటే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అంటే ఆ కాలంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు గురించి ఆ దేశం మీద ఉన్నటువంటి రాజే దానికి ఆయన తెలుసుకోవడమే సాధ్యం కాకపోతే ఇప్పుడు నువ్వు నేను వచ్చి అది ఏ రోజు అని మనం గుచ్చి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తే మనకు తెలుస్తుందా? దేవుడు కొన్నాటిని మరుగుపరిచారు. అర్థమవుతుందమ్మా? అవి అలా ఉండాలి. క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. చాలా మంది అన్నారు డిసెంబర్ 25 అంటే నీకు అర్థమవుతున్నదా? డిసెంబర్ 25 అని అంటే ఏదో క్రిస్టోస్ అనేటువంటి దేవతను వాళ్ళు పూజించేవారు, కానీ ఈ రోజును పూజిస్తున్నారు కనుక డిసెంబర్ 25 పూజిస్తున్నారా? క్రిస్మస్ డిసెంబర్ నెలంతా జరుగుతున్నాయా? నెలంతా జరుగుతున్నాయి. అంటే ప్రభువుని ఆరాధించడం అనేది కేవలం డిసెంబర్ లో చేస్తున్నారా లేదంటే 365 రోజులు చేస్తారు? అది వరకు చేస్తారు మీరు? 365 రోజులు మనం ఆరాధిస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం. 365 రోజులు ప్రార్థన చేస్తాం మనం. మీకు అర్థమవుతుందమ్మా? 365 రోజులు పాటలు పాడుకుంటాం. అయితే ప్రత్యేకంగా ఏంటంటే ఈస్టర్ అనేది ఒక నెలలోని, మీకు అర్థమవుతుందమ్మా? ఈ గుడ్ ఫ్రైడేలు అలాగే క్రిస్మస్ ఏదో కొన్ని నెలల్లో ప్రత్యేకంగా మరీ ఉత్సాహం సంతోషం ఎక్కువైపోయినట్టుగా ఆరాధిస్తూ ఉంటాం అంతే. కానీ ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఏ లాజిక్ ప్రకారంగానే 25 క్రిస్టమస్ దేవత అంటే ఏమంటే నేను మాట్లాడుతున్నాను, నువ్వు తేదీ చెప్పు. సెప్టెంబర్ 5వ తారీఖు అని చెప్పు. సెప్టెంబర్ 5వ తారీఖు భారతదేశంలో ఏదో ఒక దేవుడిది ఏదో ఒకటి ఉంటది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భారతదేశంలో ఏదో ఒక దేవుడిది ఏదో ఒకటి ఉంటది. ఆ రోజున ఏదో పండుగ ఉంటది. ఇప్పుడు ఆ తేదీన ఆ పండుగ ఉంది కదా అని చెప్పేసి మనము ఎవరిని ఆరాధిస్తున్నట్టు? ఆ దేవుడిని ఆరాధిస్తున్నట్ట? ఆ దేవతను ఆరాధిస్తున్నట్ట? కాదు కదా. ఎక్కడో ఏదో దేశంలో డిసెంబర్ 25 అంటే ఏదో పండుగని ఏదో ఆరాధిస్తారంట. ఇప్పుడు డిసెంబర్ 25 అందరూ కూడా యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారా లేదంటే వాళ్ళు ఏదో చెప్తున్న క్రిస్టోస్ అనే దేవతను ఆరాధిస్తున్నారా? ఇప్పుడు ఎవరిని ఆరాధిస్తున్నాం అనేది ముఖ్యం గాని ఏ రోజులో ఎవరిని దాన్ని అదెందుకు మనకి అంటే పిచ్చి ముదిరిపోయినప్పుడు కొన్ని సార్లు ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. మధుమందా అతి తెలివి ఎక్కువైపోయి పిచ్చి ముదిరిపోయినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి అంటే వాళ్ళు ఆరాధించే వాళ్ళు చెడగొడతా ఉంటారు అనమాట. వాళ్ళు ఆరాధించే వాళ్ళని చెడగొడతా ఉంటారు. అలాగా డిసెంబర్ 25 కాదు, డిసెంబర్ 35 ఆరాధించు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆయన ఆరాధించేవారు ఆత్మతోని సత్యముతోని ఆయన్ని మన ఆరాధన ఉందా లేదా అని చేస్తే చాలు. మనం ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే చాలు మనం. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ సమయము హేరోదు దినములో పుట్టడం జరిగినది. జాగ్రత్తగా వినండి. ఆ యొక్క కాలంలో ప్రజా సంఖ్య రాయబడింది. ఆయన పుట్టినటువంటి స్థలము యోదయ బెత్లెహేములో ఉన్నటువంటి దావీదు ఊర్లోనే పుట్టాడు. ఏమంటే ఈ ప్రవచనం చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టాడు అనేటువంటి ప్రవచనం కూడా చెప్పగలరా లేడా దేవుడు? చెప్పగలడు. మరి ఎందుకు చెప్పలేదు? అవసరం లేదని. ఏంటమ్మా? అవసరం లేదని. అవసరమైతే ఆయనే చెప్తాడు ప్రవచనం.
యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టాలో ప్రవచనం ఉంది. పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకు ఆయన ఐగుప్తు వెళ్ళిపోవాలనే ప్రవచనం ఉంది. ఆ ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత హేరోదు చనిపోయిన తర్వాత మరలా ఐగుప్తు నుంచి మరలా ఇక్కడికి యెరూషలేము దేశానికి మరలా రావాలని దూత చెప్తాది. మరలా అప్పుడు అది ప్రవచనం ఉన్నది. మీకు అర్థమైందా? యేసు క్రీస్తు వారు పుట్టడం దగ్గర నుంచి ఆయన శిలువ మరణం, పునరుద్ధానం, రాకడ వరకు కూడా అన్ని పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల ప్రవచనాల ప్రకారంగానే ఉన్నది. అన్ని ప్రవచనాలు అన్ని కూడా యేసుక్రీస్తు వారి గురించి ఇంత ఖచ్చితంగా ఉన్నప్పుడు ఆయన ఏ తేదీని పుట్టాడనే ప్రవచనం ఎందుకు రాయలేదు? ఎందుకు రాయలేదు? అది అవసరం లేదు. మనకే అవసరం లేని దాని కొరకు అనవసరంగా రాద్ధాంతాలు మనం చేసుకోకూడదు. మనం ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి.